జరిగే దొంగతనాలను అరికట్టాలి. కుదురులో జరిగే దొంగతనాలను అరికట్టాలి. అరికట్టాలి 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 మల్లి కుదురులో జరిగిన దొంగతనాలను అరికట్టాలి. కుంట చంపరాదు మల్లి కుదురులా నా రోడ్డు వెటర్ పోయిందని పోలీస్ స్టేషన్కి పోతే వస్తానని కేసు పెట్టేంత ఇంతవరకు పట్టించుకుంటలేడు. నన్ను వస్తానని వస్తలేరు. 19 తారీఖు నాడు కేసు పెట్టేసినా ఇంతవరకు రెస్పాన్స్ ఏమి ఇస్తలేడు. ఇట్లా మాది మేము ఒక మన భోగి రోజు సంక్రాంతి పండుగ రోజు నా ఎడ్లు కొట్టముల కట్టేసిన 4 ఎడ్లు 5 కట్టేసిన 5 కట్టేస్తే తెల్లారి దొడికాడి పోయే వరకు చూసుకుంటే లేవు ఎడ్లు. లేకుంటే అప్పుడే పోలీస్ కాంప్లిమెంట్ ఇచ్చిన. ఓ కత్తి దొరికింది ఆడ. కత్తి కూడా ఏమో అనుకుంటా ఇక మేము పోలీస్ స్టాఫ్ను పోయినాం, కాంప్లిమెంట్ ఇవంటి ఇచ్చినాము. ఇక దొరుకుతారు రేపు మాపు అంతా ఎంక్వైరీ చేస్తాను అన్నారు. ఇక ఏం జాడలేదు. మేము 10 సార్లు పోయినాం. 10 సార్లు పోయి అడిగినాం. అడిగితే కూడా ఏం సమాధానం చెప్పలేదు. దొరుకుతాను రా అని అన్నుడు తప్ప ఇక ఏం సమాధానం చెప్పలేదు. ఇంకంతే సంగతులు సార్. నా 10 బస్తాలు 20 బస్తాలు పోయినాయి. 2 ఐండ్ పవర్ పంపులు పోయినాయి. 4 దాన బస్తాలు ఆవులో వేసిన దాన బస్తాలు కూడా పోయినాయి. ఇంకోటి అలా ఇంకా పరదా ఎత్తుకపోయిన్లు. అన్నీ ఏం లేకుండా ఎత్తుకపోయిన్లు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన. పోలీసు వాళ్ళు నేను డెమో పెడతా అది పెడతా అని వారం రోజులకు పెట్టిండ్రు. వారం రోజులకు పెట్టినాక నేను దొరుకుతారు సెల్లులు నంబర్లు పడ్డాయి అది ఇది అన్నారు. ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేయి నాకు ఎఫ్ఐఆర్ ఇవ్వంటే ఒక 15 రోజులు తిప్పించిండు. నాకు ఎఫ్ఐఆర్ ఇంతవరకు ఫైల్ కూడా లేదు. నేను ఆడ తిరుగుతానా వస్తానా, నాకు కంప్లైంట్ లేదు ఏది లేదు. ఇంతవరకు ఎవ్వరు పట్టించుకోలే. ఆ డెమోది ఇక దొరికినట్టే చేసిండు, చల్లబడగొట్టిండు. ఏ రోజు పోతానా అటు పోతానా ఇటు వస్తానా. ఇప్పటికి 2 నెలలు అవుతుంది. ఏది పట్టించు లేదు ఏది లేదు. ఇంతవరకు ఏది దొరకలే. ఏ కంప్లైంట్ కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమన్నా కానీ ఎస్ఐ గారు ఇంతవరకు చేయాలి. నాది అది ఎత్తుకపోయింది. అది అంతే చల్లబడ కొడతాను, నన్ను ఎల్లగొడతాను. ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఫైల్ కాలే ఏది కాలే. నాది పేరు లేకుండా చేసిండు నా దొంగతనం. ఇంతవరకు ఎవ్వరు బయట కూడా పెట్టాలి. ఇళ్ళ అన్ని ఆడ రోడ్డు బెటర్ పోయింది. ఇక్కడ బాటకే ఎడ్లు పోయినాయి. ఇంతవరకు ఎవరు పట్టించుకుని లేదు. అదే డెమోలు పెడతాను, అది దొరికినట్టే చెప్తాను, మమ్మల్ని చల్లబడగొడతాను. మక్కలు పోయినాయి, మోటార్లు పోయినాయి. ఇంతవరకు ఎవ్వరు లేరు పట్టించుడు. ఇది సంగతి. ఎప్పటికీ రోజు దినగండం అవుతుంది. బైకాడ ఉండాలంటే రోజు 12 గంటలకు పోయి మమ్మల్ని దాగొడతారా అని మాకు భయం అవుతుంది. మమ్మల్ని దాగొడతారా, ఎటు ఎవరైనా ఒక్కలమే అవుతాను. ఆడ దాగొడతారా, ఇది ఎట్లా భయం. 5 ఆవులు ఉన్నాయి, 2 ఎద్దులు ఉన్నాయి. మరి వీటి పరిస్థితి ఏంది? ఇవి ఇప్పటికే ఇట్లా అవుతుందా? ఇది వస్తా అంటే ముందు భవిష్యత్తు ఎట్లా? మాది మేము ఎట్లా బతకాలి, మేము ఎట్లా చేయాలి? ఇప్పుడు ఏమన్నా పోయినంటే మందు దాగి చచ్చేవాళ్ళు కానీ బతుకుడు లేదు. ఇక మేము బతుకుడు అక్కరే లేదు. ఇక 1 లక్షల సొమ్ములు ఉన్నాయి. ఏమని బతలాడతాం, ఏమని కావాలి కాస్తాం చెప్పు. మేము 12 గంటల రోజు నైట్ లేచిపోతానా వస్తానా ఏమున్నది? ఇంతవరకు ఎస్ఐ అయినా ఎవరైనా ఇంతవరకు కంప్లైంటే తీసుకోలేను. అది నేను 20 బస్తాల పత్తి బస్తాలు ఆవుల దాన 4 బస్తాలు పెట్టిన. అవి లేవు ఇవి లేవు. మొత్తం అన్ని చదువుకొని మంచిగా వెళ్ళిపోయాడు. ఇంతవరకు ఏది లేదు. ఇది సంగతి. ఇప్పటికైనా గ్రామం అయినా ఇవి పోలీసు వాళ్ళు అయినా ఎవరైనా పట్టించుకోరి. ఇవి ఈ కాంచెలైనా అది చేయర్రి. మాకు ఇప్పటికి దినదినం గండం అవుతుంది. ఇప్పటికి ఏది జరిగినా కానీ మేము కౌల్లో బట్టి చేస్తాను. ఆడ కౌలు కట్టుడు ఈ బతుకు ఆ బతుకు బతకలేము. లేకపోతే ఇక మందులు తాగి చచ్చవలసిందే. మీ బతుకు అయితే ఏది లేదు. ఇక ఇదే లాస్ట్. ఇక ఏదైనా వేయిందనుకో ఇక బతుకుడు అయితే వేస్ట్. ఇక ఇంత మందు తాగి సావాల్సిందే. అటు కౌలు కట్టలేక, ఇటు ఎద్దని ఎత్తుకోపోతే ఇది చేయలేక అది చేయలేక ఇప్పుడు రోజు నేను ఏం కావాలి వంట ఒక్కని. నాకు ఆడ ఇటు బస్సు అవి వస్తా అంటే భయమే, ఇటు వస్తా అంటే భయమే, పాన భయం ఉన్నది. ఆడ బాయికాడి పోయి ఉండాలన్నా ఉండేటట్టు లేదు. మాకు న్యాయం చేయాలి జర. ఇప్పటికైనా చేయర్రి. మీకే ఛాన్సు, మీదే ఏం చేసినా. నా పేరు శ్రీకాంత్. మాది మల్లికూర్ల గ్రామం. మా నాన్న పేరు సిద్ధులు. జనవరి 12వ తారీఖు భోగి పండుగ ముందు రోజు 4 పశువులు పోయినాయి. నేను పొద్దున్నే ఉదయం వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇస్తే వచ్చారు.
వచ్చి అక్కడ మాకు పశువులు పోయిన దగ్గర ఒక కత్తి అవి కూడా పడిపోయినాయి. వాటికి కూడా వాళ్ళు వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకొని పోయారు. కాకపోతే మాకు ఇంతవరకు సమాచారం అంటే దొరికాయి అని ఏం ఇన్ఫర్మేషన్ అనేది చెప్పట్లేదు. మేము ప్రతిరోజు కాల్ చేసినాం, ఇవాళ రేపు. ఆ రోజు కూడా అప్పుడు సంక్రాంతి మేము బందోబస్తులు ఉన్నాం అది ఇది అని ఒక వారం రోజులు జరిపినాక తర్వాత 4వ రోజుకో 5వ రోజుకో వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినాక కూడా మేము పోయినాం, ఒక 10-15 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం. కాకపోతే ఇవాళ మీరే చూసారు కదా, ఏం మాకు సీసీటీవీలు ఏం లేవు, మాకు ఏం దొరకలేదు అది ఇది అని వాళ్ళు అన్న తర్వాత మళ్ళీ సరే అయినా కానీ ఇంకా సెల్ ట్రాకింగ్ ఇట్లా అది ఇది పెట్టొచ్చు కదా సార్ అది అంటే తీసుకొచ్చారు, పెట్టించారు. మాకు ఇంతవరకు ఇట్లా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు. మాకు ఇంకా ఇప్పుడు బావి దగ్గర రోజు నైట్ వెళ్ళి ఆడ బావి దగ్గర పండుకోవాల్సి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా రీసెంట్గా మధ్యాహ్నం జొన్నలు నింపి ఇంటికి వచ్చినాం. మళ్ళీ బావికాడికి పోయేసరికి 2 బస్తాలు ఆడ జొన్నల బస్తాలు కూడా పోయినాయి. ఇట్లా దొంగలు మరీ ఇంత పగటిలు కూడా దొంగతనం జరుగుతుందంటే ఇది ఎంతవరకు? అశోక్, మన మల్లికూరు గ్రామం. ఈ గత 6 నెలల కాంచెల్లి దొంగతనాలు బాగా జరుగుతున్నాయి. మేము కంప్లైంట్ అందరు ఇచ్చారు. దాదాపుగా 18-20 కేసుల దాకా నమోదు అయినాయి. అయినా కానీ ప్రజలు భయపడతారు. ఎట్లా అంటే నైట్ ఏది పోతుందో అర్థం కాని పరిస్థితి. నైట్లకు అవసరం పోయి వస్తారు, 12 గంటలకు పోతారు, 1 గంటలకు పోతారు, మాయాలు పోతాయి అని. ఎంతమంది ఎంత రెక్కి చేసినా వాళ్ళు దొరకట్లేదు. దీని మీద ప్రజలు మస్తు బాధపడతారు. ఎవరైనా వస్తువులు పోతే కష్టపడి వస్తున్నాయి, వేరే ఏం రావట్లేదు. దయచేసి మా గ్రామానికి అందరికీ ఒకటే చెప్తున్నాం, వాళ్ళను దొరకబట్టాలి. వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఏందో తెలియదు. ఇది ఇప్పటి వరకే లాస్ట్ కావాలి. మళ్ళీ ముందుకు ఇంకో దొంగతనం జరగకుండా చూడాలని మా ఒక వినోభం. సంపత్, మాది మల్లికూరుల గ్రామం, వేలేరు మండలం. మాది 2 సంవత్సరాల క్రితం మా 20 గొర్రెలు దొంగతనం చేసుకుని దొంగలు ఎత్తుకపోయారు. ఆ దొంగలు ఎత్తుకపోయాలని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిన తర్వాత అన్ని సీసీ కెమెరాలు అవి అన్నీ చూసి దొంగలు దొరుకుతాను అనే ఉద్దేశంతో సార్లు చెప్పినా కూడా ఏ ప్రయోజనం లేకుండా పోయింది. మా బామ్మారిది కూడా చాలా విధాలుగా అన్ని గ్రామాలకు వెళ్ళి సీసీ కెమెరాలు చెక్ చేయడం జరిగింది. మేము కూడా గొర్రెల కాడికి మానేసి మనుషులను పెట్టి అటు ఇటు చాలా కష్టపడి ఎంత చేసినా కూడా అవి దొరకలేదు. కానీ దొంగలు దొరుకుతానని చెప్పింది కానీ మాత్రం అవి చింత కూడా జాడ దొరకలేదు. మళ్ళీ ఇంకొక 1 year తర్వాత మళ్ళీ ఒకసారి మేము అందరం మా గొర్రెల కాడ వాళ్ళందరం కలిసి గుట్టకాడ మాకు కొట్టాలు లేకపోయినాయి, ఆ గుట్టకాడ తోలుకోవడం జరిగింది. తర్వాత అప్పుడు కూడా మనిషి ఒక 5-4 ఇట్లా పోయినాయి. రేసు వెంకన్నాయి, బక్కంబండి మా ఇట్లా పోయినాయి, కుంట పరిశ్రమని అని పోయినాయి, అందరికీ పోయినాయి. అట్లా పోవడం జరిగింది. బాధకు గురై మేము ఎంత పోలీస్ స్టేషన్లో ఎంత తిరిగినా కూడా దొరుకుతాయనే పదం తప్ప ఇంకా ఏ ఆన్సర్ లేదు. దాన్ని మాత్రం మంచిగా పట్టించుకొని దాన్ని కొంచెం గ్రామ లెవెల్లో కానీ ఏ దేనికైనా కానీ మంచిగా పట్టించుకొని మా సొమ్ము మాకు దొరకబట్టి ఇస్తారని మేము ఆశిస్తాను.